కృపాకృతజ్ఞతలు తండ్రి, ప్రేమ తెచ్చుకో దేవ, వందనాలు స్తుతి స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవ, అగ్ని దేవ, మీకే స్తోత్రం. గొప్ప దేవుడిగా, తండ్రిగా, రాజుగా, దేవా దేవుడిగా మీరున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఉదయ కాలం నుంచి ఇంతవరకు మీరు అక్కడ చోట మమ్మల్ని అందరినీ భద్రపరిచే విషయాన్ని మమ్మల్ని సజీవులు లేకుండా ఉంచిన తండ్రి మీకు వందనాలు. అయ్యా మీ బలము, శక్తి, ఆరోగ్యం, ఆయుష్ మాకు తీసుకొచ్చావు ప్రభా. అయ్యా దినమంతా చేసిన మేలను బట్టి మీకు స్తోత్రం వందనాలు. మేము చేసిన తప్పులను కూడా మరొకసారి మీ రక్తంతో కడిగి దేవా మీకు వందనాలు ప్రభా. నాయన ప్రభా దైవజనులు వాక్యం చెప్తుండగా ప్రభా, అయ్యా మీరే నాయన ప్రభా, అయ్యా జ్ఞానం దయచేయండి, అభిషేకంతో నింపండి తండ్రి మీకు స్తోత్రం. అయ్యా మీకు వందనాలు. మా సంఘాన్ని, సహవాసాన్ని, పిల్లలందరినీ దీవించారు. మీ కృపలో భద్రపరచండి. వాక్యం ఎంతమంది బిడ్డలైతే అయ్యా వింటున్నారో ప్రభా, ప్రతి హృదయాన్ని మీరు తెరవమని అడుగుతున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు చెల్లించు. అయ్యా ఎస్ఐయా ప్రభా, ఈ వాక్యం ప్రభా ఇది కలిగి చెవులు గ్రహించే హృదయం ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని త్వరలో రానున్నేసయ్యా మీ పరిశుద్ధ పాదములను బట్టి అడిగి అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి 2 వచనములు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. దీని మీనింగ్ ఏంటంటే, నీకు వెలుగు వచ్చినది. ఇండివిజువల్‌గా దేవుడు ఎవరైతే ఈ వాక్యం చదువుతున్నారో వారితో మాత్రమే మాట్లాడుతున్నాడు. అది ముందుగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే నీ మీద, నీ మీద అని 2, 3 సార్లు పలుకుతున్నాడు అంటే అది నిన్ను ఏర్పరచుకున్నాడని అర్థం. నీవు ఆయనకు సొంత బిడ్డగా మార్చబడుతున్నావని అర్థం. ఆయన నీ పైన ఎంతో ఆశ కలిగి ఉన్నాడని అర్థం. నీ ద్వారా దేవునికి మహిమ రావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఇన్నిసార్లు దేవుడు నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము. లెమ్ము అంటే నా పని నువ్వు చేయి బిడ్డ అన్నట్టు. ఎంతో మంది చేయటం లేదు. కాబట్టి నా పని మీరు చేసినట్లయితే మీకు దేవుని ఆశీర్వాదం ఉంటుంది. నీ కొరకు, నీ యొక్క కుటుంబం కొరకు అని అర్థం. కాబట్టి ఎప్పుడైతే యెహోవా మహిమ, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అనంటే ఏంటంటే, మహిమ దేవునికి రావటం కానీ అది ఆ మహిమను నీ మీద అని అంటున్నాడు. అంటే ఈ వాక్యం చదువుతూ ఉంటే మనము ఆ వాక్యపు వెలుగులో మన ప్రతి పరిస్థితిని తారుమారు చేయగల జీవం గల దేవుడు ఏమంటున్నాడంటే, మన జీవితం మారుతుందన్నమాట. మన మాటలు మార్చబడతాయి, మన ఆలోచనలు మార్చబడతాయి, మన క్రియలన్నీ మార్చబడుతూ ఉంటాయి. కాబట్టి పాత రోత జీవితము వెళ్ళిపోతుందన్నమాట. ఎందుకొరకంటే ఈ యొక్క రక్షణ కార్యం ఎప్పుడైతే జరుగుతుందో, వాక్యము ప్రార్థన చేసుకుంటూ ఉంటామో మన జీవితంలో కొన్ని మనకు తెలవకుండానే దేవుని చిత్తానుసారంగా దేవుడే మార్చివేస్తా ఉంటాడు. కాబట్టి మనము వెలుగులో నడుస్తా ఉంటాం. కాబట్టి నీ మీద వెలుగు ఉదయించనంటున్నాడు. జనములను చీకటి కమ్ముచున్నదని ఇతరులతో గురించి చెప్తున్నాడు. కానీ నీ గురించి మాత్రము ప్రభు ఎన్ని విధాలుగా మరి చెప్తున్నాడు అంటే, నీవంటే ఆయనకు ఇష్టం అన్నమాట. కాబట్టి నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడన్నమాట. నీ ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా చేయటం వల్ల యెహోవా నీ మీద ఉదయించున్నాడు. నీ మీద అనగానే నీ మీద అంటే నీ యొక్క తల మొదలుకొని అది పాదం వరకని అర్థం. అంటే ప్రతి విధమైనటువంటి ప్రతి మన అవయవాల ద్వారా దేవుని సంతోషపెట్టే జీవితం మనకిస్తున్నాడన్నమాట. కాబట్టి రాబో దినములలో నిన్ను దేవుడు వాడుకుంటాడు. అదే విధంగా నీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి అలా వచ్చినప్పుడు నీ యొక్క మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచనలు, క్రియల ద్వారా ఇక్కడ ఆఖరి వచనంలో జనములు నీ వెలుగునకు వచ్చెదరు. నీ ద్వారా అనేకులు రక్షించబడతారన్నమాట. నువ్వు రక్షించబడడం మాత్రమే కాదు, అనేకులు నీ ద్వారా రక్షించబడి పరలోకానికి సిద్ధపాటు అవుతున్నారు. ఎంత ధన్యకరమైన జీవితం. కాబట్టి ఈ వచనాల ద్వారా ఎప్పుడైతే మనము దేవునికి మహిమకరంగా ఉంటామో మన జీవితంలో ఎన్నో అద్భుతాశ్చర్య కార్యములను చూస్తూ ఉంటాం. దేవునికి దగ్గరగా అనగా పరలోకానికి దగ్గరగా ఉండి ప్రభువును సంతోషపెట్టే జీవితం మనకు వస్తుంది. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి,
మీకు మహిమ కలుగును కాక. చదవబడిన వాక్యంలోని నిగూఢమైన మర్మములు పరిశుద్ధాత్మ దేవుడు మీరు రివీల్ చేసి ఎవరైతే వింటున్నారో వారందరికీ ఆశీర్వాదకరంగా చేసినందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.